హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే మేము ఎక్వేరియం కొనడానికి అయితే వచ్చామన్నమాట. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఈ పాటికే అర్థమై ఉంటుంది కదా మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం అనేది. కొత్తగా నా వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, అలానే లైక్ కూడా చేయండి. ముందైతే మేము ఫిషెస్ చూసాం, ఏం ఫిషెస్ తీసుకోవాలి అని చెప్పి. నెక్స్ట్ ఎక్వేరియం చూసుకున్నాం. మాకు ఒక ఎక్వేరియం నచ్చింది, అది 2500 చెప్పారు. దాంతోపాటు 1500కి సరిపోయేలా కొన్ని ఐటమ్స్ ఇస్తా అన్నారు. అవి ఏంటంటే 400కి సరిపోయే ఫిషెస్, మోటార్ ఒకటి అండ్ ఫిష్ ఫుడ్, ఇంకా ఎక్వేరియంలో డెకరేట్ చేయడానికి ఒక ఐటమ్, ఫిష్ మెడిసిన్, కలర్ స్టోన్స్ ఇస్తా అన్నారు. అవి ఒక 5 ప్యాకెట్స్ అన్నమాట. ఇవన్నీ కలిపి 4000 అవుతుంది అన్నారు. ఇంకా అవన్నీ తీసుకుని ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు ఎక్వేరియం ఎలా రెడీ చేయాలో చూద్దాం. ముందుగా వాటర్ విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. బోర్ వాటర్ లాంటివి వాడొద్దన్నారు, టిన్ వాటర్ తెచ్చుకోవాలి కంపల్సరీ. అలానే ఎక్వేరియం డౌన్లో థర్మాకోల్ కానీ దుప్పటి కానీ వేయాలి అని చెప్పారు. ఈ విషయం మర్చిపోకండి. ఈ టాటాయిస్ ఒక్కొక్కటి 600 రూపీస్ చెప్పారు. తర్వాత ఈ ఫిషెస్ నార్మల్ ఫిషెస్తో కలిపి ఉంచకూడదంట, అందుకే ఇలా విడివిడిగా పెడతారంట. ఇవి వైల్డ్ ఫిషెస్ అన్నమాట, అందుకనే ఇలా పెడతారు అని చెప్తున్నారు వాళ్ళు. ఇదే అన్నమాట మేము తీసుకున్న ఎక్వేరియం. బాగుంది కదా చాలా. ఫిషెస్ అయితే ఇవే అన్నమాట మేము తీసుకున్నవి. 5 ప్యాకెట్స్ ఏమో కలర్ స్టోన్స్ ఇచ్చారు అండ్ ఒక నెట్ కూడా ఇచ్చారు. తర్వాత అవి రెండు నేనేంటో తర్వాత చెప్తాను. అలానే ఈ లైట్ ఏంటంటే మేము విడిగా తీసుకున్నాము, వాటర్లోకి అదే ఎక్వేరియంలోకి లైట్ ఉంటే బాగుంటుంది కదా అని. తర్వాత టిన్ వాటర్ అయితే తెచ్చుకున్నాము, అలా బకెట్లో వేసుకుని ఫస్ట్, తర్వాత ఎక్వేరియంలోకి కొన్ని వేసుకున్నాం అన్నమాట. కలర్ స్టోన్స్ కూడా విడిగా బకెట్లోకి తీసుకుని అవి కూడా వాష్ చేసుకోవాలన్నారు. సో వాష్ చేసేసాం. తర్వాత ఇది ఏంటంటే క్లోరిన్ రిమూవర్ అనమాట. ఇది వేస్తే డస్ట్ అంతా పోతుందని చెప్పారు. ఆఫే వేయాలన్నారు అండ్ నెక్స్ట్ ఇంకో ఆఫ్ నెక్స్ట్ టైం వాడడానికి. నెక్స్ట్ స్టోన్స్ అన్నీ కూడా వేసేసాం కొన్ని. అండ్ నెక్స్ట్ ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇదేంటంటే ఎక్వేరియంలో ఉండే చేపలన్నీ బయటికి తీసినప్పుడు, అంటే వాష్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఫిషెస్లో ఇది వేస్తే దానికి ఉన్న ఇన్ఫెక్షన్ అన్నీ పోతుందంట. స్కిన్ ఇన్ఫెక్షన్స్ అవి ఏమన్నా ఉంటే అది పోతుందని చెప్పారు. అది ఇప్పుడు వాడలేము, తర్వాత క్లీన్ చేసుకున్నప్పుడు వాడతాం అనమాట. ఆ తర్వాత ఇలా లైట్ కూడా సెట్ చేసేసుకున్నాము. దానికోసం తెచ్చిన డెకర్ ఐటమ్ కూడా అందులో వేసేసాం. ఫిషెస్ అన్నీ కూడా తీసుకుని ఒక్కొక్కటిగా అందులో వేసేసాం. దానికి ముందు మాకు ఒక ఎక్వేరియం ఉండేది, అందులో ఫిషెస్ అన్నీ చనిపోయాయి అన్నమాట. ఒకటి మాత్రమే మిగిలింది, దాన్ని కూడా అందులో వేసేసి వాటితో పాటు ఎక్వేరియంలో వేసేసాం. అండ్ తర్వాత ఏంటంటే ఆ లైట్ ఆన్ చేయడానికి, మోటార్ ఆన్ చేయడానికి కోసం వాళ్ళు ఇచ్చిన వైరు చాలా చిన్నగా ఉన్నాయన్నమాట. దానికోసం మళ్ళీ విడిగా స్విచ్ బాక్స్ తెచ్చుకున్నాము, దానికి సెట్ చేసామన్నమాట. లాస్ట్గా ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. ఎలా ఉందో మీరే చెప్పండి, కమెంట్ చేయండి మర్చిపోవద్దు. అసలు మా ఇంటికి చాలా కలగా అనిపించింది ఒకేసారి. అంతే గాయస్, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.